హాయ్, నేను మీ మధుకృష్ణ. మనం గ్రెనరో మైక్ తీసుకున్నాం. మోడల్ వచ్చేసి S13 Pro. ఈ మైక్ మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, మొబైల్ ఏ సెట్టింగ్స్ ఆన్ చేయాలి, ఒకవేళ మీ మొబైల్కి కనెక్ట్ చేసిన వాయిస్ అనేది రికార్డ్ అవ్వకపోతే మొబైల్లో ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ ప్రాబ్లం వచ్చిన కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలి అనేది కూడా చెప్తాను. ఇందులో 4 కలర్స్ అయితే ఉన్నాయి. మనమైతే 4 కలర్స్. మనమైతే బ్లాక్ తీసుకున్నాం. కనిపిస్తుంది మీకు, మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్. ఇది యూనివర్సల్ తీసుకున్నాం. ఇది టైప్-C ఉన్న మొబైల్కి మా ఐఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కేబుల్ అనేది ఇస్తారు, మీకు చూపిస్తాను నేను. ఇది 30 మీటర్స్ వరకు మనం డిస్టెన్స్ వెళ్ళినా సరే 30 మీటర్స్ వరకు ఈ మైక్ అనేది రికార్డ్ అవుతుందంట. ఇంక ఈ బాక్స్లో ఏమో వచ్చినాయో మనం చూద్దాం. మన కేబుల్ వచ్చింది. ఈ ఛార్జర్ కనెక్ట్ చేసుకుంటే, ఇవి టైప్-C కేబుల్స్. ఇవి ఛార్జర్ కనెక్ట్ చేసుకుని 2 మైక్స్కి కూడా ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ కేబుల్ వచ్చింది. తర్వాత ఈ బాక్స్లో ఏమొచ్చిందో కూడా చూద్దాం మనం. బాక్స్ ఇది. ఇందులో 2 మైక్స్ ఇంటర్వ్యూస్ చేయడానికి బాగా పనిచేస్తాయి. ఇవి 2 మైక్స్, ఒక కనెక్టర్. ఈ 2 మైక్స్ కూడా ఈ బాక్స్లో ఛార్జింగ్ పెట్టవచ్చు మనం. ఈ బాక్స్కి ఛార్జింగ్ పెట్టుకుంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఈ 2 కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 2 మైక్స్కి. ఇంకా కనెక్టర్ గురించి చెప్తాను. దీని గురించి చెప్పాలి మీకు. ఈ కనెక్టర్కి అయితే C కేబుల్ పోర్ట్ ఇచ్చారు. ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి C కేబుల్. మనం ఛార్జింగ్ పెట్టే ప్లేస్లో మొబైల్కి ఇది కనెక్ట్ చేసి ఇక్కడ ఛార్జర్ కనెక్ట్ చేస్తే దీని ద్వారా మొబైల్కి ఛార్జ్ అవుతుంది. దీనికంటూ ఛార్జింగ్ అవసరం లేదు. ఇది మొబైల్లో ఉన్న ఛార్జ్ తోటి ఇది వర్క్ చేస్తుంది, ఈ కనెక్టర్ అనేది. నేను ఇంకా ఇది మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను మీకు చూపించడానికి. నేను ఇంకా మైక్ కనెక్ట్ చేసి మీకు ఇప్పుడైతే మనం మైక్ కనెక్ట్ చేసాం. మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇంకా ఆన్ చేయలేదు. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి, 3 రకాలుగా ఉంటుంది. మనం అయితే ఇంకా ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు. ఇందులో 1 ఇయర్ వారంటీ కార్డు కూడా ఇచ్చారు. మనం కస్టమర్ కేర్కి కాల్ చేసి, ఇది ప్రాబ్లం అయితే వచ్చింది, కస్టమర్ కేర్కి కాల్ చేసి మనం మాట్లాడదాం. మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, మెయిల్ కూడా చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మోడ్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. ఈ బటన్ మీకు కనిపిస్తుందా? ఈ బటనే అన్ని కంట్రోల్స్కి. ఈ బటన్ 2 టైమ్స్ వెంటనే నొక్కితే మ్యూట్ అవుతుంది. ఇక్కడ మ్యూట్ లైట్ వెళ్తే చూడండి. 2 టైమ్స్ నొక్కుతాను నేను. టూ టైమ్స్ నొక్కితే మ్యూట్ లైట్ వెలిగింది, చూసారా? ఈ వారంటీ కార్డు ఇచ్చారు. ఇందులో మనకి ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారు. మీకు కనిపిస్తుందా? ఇది ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది దీని ద్వారా కింద టైప్-C. ఇది క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ మోడ్ ఆన్ చేద్దాం. లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. బటన్ నొక్కగానే అన్ని కంట్రోల్కి ఈ బటనే. స్విచ్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా అన్ని కంట్రోల్కి ఈ బటనే. ఒకసారి బ్లింక్ అయింది చూసారా? ఫస్ట్ లెవెల్ అనేది ఆన్ చేసాం. వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది అనేది కూడా మీరు ఈ వీడియోలో గమనించండి. నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా, మైక్ ఎలా పనిచేస్తుంది అది కూడా మీరు చెక్ చేసుకోండి. నేను స్క్రీన్ రికార్డింగ్ తీసి పెడతాను. నేను ఆల్రెడీ మైక్ అనేది ప్రాబ్లం వచ్చింది. కస్టమర్ కేర్ కాల్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అది ఎలా అనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే సెకండ్ లెవెల్ ఆన్ చేస్తాను. ఒకసారి చూడండి, లైట్ బ్లింక్ అవుతుంది. వాయిస్ కూడా మీరు చెక్ చేసుకోండి, క్లారిటీ ఎలా వస్తుందో. సెకండ్ లెవెల్ అయితే ఆన్ చేశాను. సెకండ్ లెవెల్ ఆన్ చేసినప్పుడు 2 టైమ్స్ అనేది లైట్ వెలుగుతుంది. ఇది ఎంత డిస్టెన్స్ వరకు లాగుతుంది అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పట్లేదు. నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఇది తీసుకోవచ్చా వద్దా, ఎంత ప్రైస్ తీసుకున్నాం, కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలి, ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చెప్పడానికి ఈ వీడియో. అందుకే ఎంత డిస్టెన్స్ వరకు లాగుతుంది అనేది చెప్పట్లేదు. ఇప్పుడైతే ఇంక ఫైనల్గా థర్డ్ లెవెల్ అనేది ఆన్ చేస్తున్నాం. పక్కన పాటలు వినిపిస్తున్నాయి లేదు, దేవుడి పాటలు అయితే పెట్టారు. థర్డ్ లెవెల్ అనేది ఆన్ చేసిన ఇప్పుడు నేను. మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చూడాలి, మీకే తెలుస్తుంది. దేవుడి పాటలు వస్తున్నాయి పక్కన. ఇప్పుడు థర్డ్ లెవెల్, ఇంక ఫైనల్ లెవెల్ ఇది. ఇదైతే 2.5 తీసుకున్నాం మనం ఆన్లైన్లో. ఈ వీడియో పెద్ద అయిపోవడం వల్ల నేను పెట్టట్లేదు. మేము కస్టమర్ కేర్తో మాట్లాడాం, వాళ్ళతో ఏ లాంగ్వేజ్ మాట్లాడాలి,
మెయిల్ మెయిల్ ఐడీ పెడతాను, ఫోన్ నెంబర్ పెడతాను, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి లింక్ పంపించారు, ఏ కెమెరాలో మనం రికార్డ్ చేయాలి, మైక్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ పెడతాను నేను. ఫోన్లో ఉన్న కెమెరాతో కూడా మనం రికార్డ్ చేయొచ్చు, నేను చెక్ చేశాను. కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి పార్ట్ 2లో పెడతాను. మీరు ఇది డైరెక్ట్గా మొబైల్కి కనెక్ట్ చేయాలంటే మొబైల్లో ఇది కనెక్టర్ అనేది మొబైల్కి కనెక్ట్ చేసి మీరు మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో ఓటీజీ అని సెర్చ్ చేయండి. ఓటీజీ సెర్చ్ చేస్తే ఓటీజీ వచ్చింది. ఓటీజీ ఆన్ చేసుకుంటే మీకు వాయిస్ అనేది మైక్ ద్వారా రికార్డ్ అవుతుంది. కొన్ని మొబైల్స్కి ఓటీజీ సెట్టింగ్స్ ఉండదు. సెట్టింగ్స్లో ఓటీజీ అని సెర్చ్ చేసినా రాదు. వాటికి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ ఓటీజీ లేని వాటికి కనెక్ట్ అవ్వకపోయినా, కనెక్ట్ అయ్యి వాయిస్ రికార్డ్ అవ్వకపోయినా, ఓటీజీ ఆన్ చేసినా కూడా మీకు కనెక్ట్ అయ్యి వాయిస్ రికార్డ్ అవ్వకపోయినా, నేను కొన్ని సెట్టింగ్స్ అనేది చెప్తాను మీకు స్క్రీన్ రికార్డింగ్లో పార్ట్ 2 వీడియోలో. అందులో చూసి మీరు చేసుకుంటే ఈ మైక్ అనేది కనెక్ట్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అది చెక్ చేసుకోండి, తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. నాకైతే బాగానే ఉంది ఇది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి బెస్ట్ డీల్స్ పిఎంకి అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చింది, అందులో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ ఏమన్నా అందులో పోస్ట్ చేస్తాం. ఈ వీడియోకి అయితే ఇంతే. పార్ట్ 2లో కలుద్దాం మళ్ళీ. బాయ్.